ప్రసాద్ గారు, ఆ, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి? ఇల్లు అమ్ముకు దబ్బాలి. సడన్గా అంత డబ్బులు అవసరం ఎందుకు వచ్చింది మీకు? నాకున్న అప్పులన్నీ క్లియర్ చేయాలి సార్. ఈ మెంటల్ టెన్షన్స్తో వర్క్ చేయలేకపోతున్నాను. పైగా రాధిక కూడా కన్సీవ్ అయింది. కంగ్రాట్స్ రావు గారు. ఇప్పుడే మనం వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ ఇవ్వాలి. డివోర్స్ కావాలంటుంది సార్. నేను కూడా ఓకే చెప్పాను. అయినా ఈ చేతగానే పడుతూ ఉండే బదులు డివోర్స్ తీసుకుని తనైనా హ్యాపీగా ఉంటుందిగా. పోనీ రాధికతో నన్ను మాట్లాడమంటారా? మీ లైఫే సరిగా లేదు సార్, మీరేం మాట్లాడతారు? అదే నిజమేలండి. జైత్రి 2 days నుంచి లీవ్లే ఉంది కదా, ఏదో వర్క్ చెప్పడానికి చేసి ఉంటుంది. లిఫ్ట్ చేయండి. హలో రావు గారు, మీరు కూడా డైవర్స్ తీసుకుంటున్నారా? అదేం లేదండి, మీకెవరు చెప్పారు? ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఒకసారి డిసిషన్ తీసుకునే ముందు ఆలోచించండి. మిగతా విషయాలు ఆఫీస్కి వచ్చాక మాట్లాడదాం. ఓకే జైత్రి. మనం ఇప్పుడే మాట్లాడుకుంది అప్పుడే జైత్రికి ఎలా లీక్ అయిందండి? అవును కదా. రావు గారు, హలో స్వాతి, దిస్ ఇస్ రోహిత్. యా చెప్పు రోహిత్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి నేను కలవచ్చా? ఈస్ ఎనీథింగ్ ఇంపార్టెంట్? కైండ్ ఆఫ్. ఓకే ఫైన్, లొకేషన్ షేర్ చేసి నేను వస్తున్నాను. ఓకే. చెప్పు. ఆల్రెడీ నీకు తెలిసిందే స్వాతి, మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నీ డెసిషన్ మార్చుకునే ఉద్దేశం ఏమైనా ఉంటే? నాకు ఆల్రెడీ ఉన్న హెడేక్ చాలు రోహిత్. నేను మళ్ళీ రిలేషన్ కమిట్ అవ్వాలనుకోవట్లేదు. నువ్వు ఇప్పుడే చెప్పక్కర్లేదు, టైం తీసుకో. నువ్వంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం స్వాతి, కానీ నీకు పెళ్ళైందని తెలిసి నా లిమిట్స్ ఎప్పుడు క్రాస్ అవ్వలేదు. డివోర్స్ అవుతుందని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నిన్ను ప్రేమించడం నా తప్పు కాదు, మీ డివోర్స్కి నేను కారణం కాదు. నా ఫీలింగ్స్ని నాలోనే దాచుకోవడం కన్నా పైకి ఎక్స్ప్రెస్ చేయడం కరెక్ట్ అనిపించింది. నాకు కొంచెం టైం కావాలి. నేను ఒకసారి చేసిన తప్పుకే ఇంకా బాధపడుతున్నాను. లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ రోహిత్. టేక్ యూర్ ఓన్ టైమ్ స్వాతి, ఐ విల్ వెయిట్ ఫర్ యూ. మేబీ ఇట్స్ హోప్లెస్. ఆంటీ, టైం ఎంత? నువ్వు నన్ను ఆంటీ అన్నావా? హ, నేను పిల్లాన్ని అంటున్నా. వాచ్ లేదు. ఛా, పాపం అంకుల్ వాచుకొని ఇవ్వలేదేమో. ప్రసాద్ గారు మీరా? గమనించలేదండి, వర్క్ చేసుకుంటున్నాను. ఏదో టీటీలు ఆడక గాలి కంటే వేగంగా గాసిప్ వెళ్తుందంటే ఏంటో అనుకున్నాను. ఈడితో మాటలేంటి సార్? ముందా రావు గారు, మీరు ఆఫీస్లో ముందు కొట్టేస్తున్నారండి. మీరు ఉండండి సార్. యారా పితూరీలు చెప్తావా? పితూరీలు పితూరీలు చెప్తావా? పితూరీలు చెప్తావా? పితూరీలు చెప్తావా? నేను అమాయకుండండి. చా నోర్మై, గ్యాస్ కంపు నీ దగ్గర నోటిదోల ప్రసాద్ గారు లాగా. సార్ మధ్యలో నన్ను ఎందుకు లాగుతారండి? ఊరుకోండి సార్, మీరేదో పతివతలా మాట్లాడతారు. సార్ బయలుదేరుతాను సార్. ఎక్కడికిరా? కూర్చో. అయినా మా అమ్మేది చెప్తే నీకేమొస్తుందిరా? ఏమొస్తుందిరా? ఏమొస్తుందిరా మా అమ్మేది చెప్తే నీకు? సత్య గారు, ఎంప్లాయీస్ మధ్యలో విషయాలు మేనేజ్మెంట్ చెప్తే ఏమొస్తుందండి మీకు? ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అన్నారా? పల్లెటూరు నుంచి వచ్చాను సార్. ఇక్కడ పరిస్థితులకి వెళ్ళకపోయాను. నా టాలెంట్కి ఎవరూ జాబ్ ఇవ్వలేదు. వర్క్ రాదు కాబట్టి మేనేజ్మెంట్తో క్లోజ్గా ఉన్నాను సార్. సత్య గారు, ఇక్కడ అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీకు వర్క్ రాకపోతే నలుగురి కడిగి నేర్చుకోవాలి, కానీ నలుగురి మీద పితూరులు చెప్పడం ఏంటి సార్? సారీ సార్. రావు గారు, ఇంకా మందు ఉందా? ఆఫీస్లోనే సిట్టింగ్ చేసేద్దాం. ఉంది, తీయమంటారా? తీయండి తీయండి చెప్తాను. రావు గారు, ఇది బ్యాగా బార్ అండి. వైన్ షాప్లో కూడా ఇన్ని వెరైటీలు ఉండవు కదా. రావు గారు, శాలరీ రాలేదు కదా, ఇవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడవి? మన స్టోర్ రూమ్లో 2 CPUలు ఉన్నాయి, అమ్మేశా. జైత్రికి చెప్తావా? చెప్పుకో, చెప్పే. ఇవి చూడ్డానికి కూల్ డ్రింక్స్ లా ఉంటాయి. థమ్స్అప్ లో మ్యాన్సన్ హౌస్, స్ప్రైట్ లో స్ప్రింగ్ ఆఫ్ కలిపేశా. మంచి పని చేయాలండి.